భారతదేశంలో ఇండియా కూటమికి మెజారిటీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారు జూన్ 9వ తారీఖున భారతదేశం ప్రధానమంత్రి కాబోతున్నారు. మెజారిటీ అంటే 272 పైన మెజారిటీ నువ్వు అందరికి కలిపి లేదు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ. నాకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఇప్పుడు తెలంగాణలో నాకున్న ఎలక్షన్ల రికార్డు ఇప్పుడు ఎవరికి లేదు. ఎట్లా ఉంటావా, నేను 7 సార్లు వరుస గెలిచిన ఒకే ఏరియా నుంచి. కేసీఆర్ నాకంటే ఒకసారి ఎక్కువ గెలిచిన, జానారెడ్డి గారు ఒకసారి ఎక్కువ గెలిచిన. జానారెడ్డి గారికి మధ్యలో బ్రేక్ వచ్చింది 2 సార్లు. కేసీఆర్కి ఏమో ప్రతి ఎలక్షన్కి జిల్లా మారుతుంటాడు. నేను ఒకే ఏరియా నుంచి వరుసగా 30 years మెంబర్ ఆఫ్ ది ఐదర్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్. నా అనుభవంతో, నాకున్న అవగాహనతో, నా మనసులో ఉన్న కోరిక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా అలయన్స్ గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఓకే, చలో లెట్స్ స్టార్ట్. ఇది 5 మిత్రులారా, గత కొన్ని రోజులుగా వివిధ ప్రతిపక్ష పార్టీలకి చెందిన వివిధ నాయకులు అర్ధరహితమైన ఆరోపణలు, ఏదో బురదెల్లాలనే కోరిక, పిచ్చి మాటలు మీరందరూ కూడా మీడియాలో చూస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారు దీక్ష చేపట్టిండు. అదేవిధంగా మొన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక నాయకుడు జీవన్ రెడ్డి అని మాట్లాడాడు. వీళ్ళ ఎవ్వరి ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిజాయితీతో సమర్థవంతంగా ముందుకు పోతూ ఆ శాఖకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విషయంలో కానీ, ఈ మధ్య చేపట్టిన ఒక ప్యాడీ ఆక్షన్ విషయంలో పూర్తి సమర్థతతో, నిజాయితీతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ మాట్లాడేటోళ్ళు ఎవరికి విషయం మీద అవగాహన లేదు. కేవలం బురద తప్పితే మరొకటి లేదు. తెలంగాణ ఆవిర్భావం అయిన మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సంవత్సరం అంత సమర్థవంతంగా, అంత నిజాయితీగా ఎన్నడూ జరగలేదు. ప్రతి గింజ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రతి గింజ ఎంఎస్పి కానీ ఎక్కువ ధర వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇది మా గ్యారంటీ అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మీకు కొన్ని ఉదాహరణలు అవతల మాట్లాడే విషయాలు మీకు తెలవాలి. ఎందుకంటే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది అడ్డగోలు ప్రక్రియ అవుతుంది. ఈ సంవత్సరం రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గత సంవత్సరంతో పోలుస్తూ అంకెలతో సహా మీ ముందు స్లైడ్ పెట్టాను. 22-23లో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం 9 ఏప్రిల్కి ఓపెన్ చేయబడ్డది. ఈ సంవత్సరం 25 మార్చికి మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాము. 1 ఏప్రిల్ కంటే ముందు చేయడానికి
కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రంలో 1 ఏప్రిల్ కంటే సుమారు ఒక వారం రోజుల ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసినాము, ప్రారంభించినాము. పోయిన సంవత్సరం మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు 7031 ఉంటే ఈ సంవత్సరం 7149 కేంద్రాలు ప్రారంభిస్తున్నాము. అందులో 6919 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమైనయి. పోయిన సంవత్సరం ఇదే తారీఖుకి, పోయిన సంవత్సరం ఇదే డేట్కి తెరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు 335. అంటే ఎంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు మాట్లాడుతున్నారంటే, ఇది చేసినావు అది చేసినావు మీరు చేయలేనట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తున్నా. 14 ఏప్రిల్ 2024కి 6919 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 14 ఏప్రిల్ 2023కి 335 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 335 ఎక్కడ, 6919 ఎక్కడ? అదేవిధంగా మొత్తం ధాన్యం కొనుగోలు చేసింది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఈ సంవత్సరం 14 ఏప్రిల్ వరకు, అంటే ఈరోజు ఏం డేటు 15, నిన్నటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 2,69,699 మెట్రిక్ టన్నులు, 2.7 lakh మెట్రిక్ టన్స్. పోయిన సంవత్సరం ఎంత? ఇదే డేట్కి 233 మెట్రిక్ టన్నులు. మరి ఈ అంకెలతో వాళ్ళు ఏ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు దయచేసి ప్రజానీకానికి తెలవాలి. అదేవిధంగా రైతులకి మేము పూర్తి హామీ ఇస్తున్నాం. ప్రతి గింజ ఎంత మారుమూల ప్రాంతమైనా, ఏ తండైనా, మరి ఎక్కడున్నా సరే మేము ఎంఎస్పి ధరపై కానీ, కనీస మద్దతు ధర కానీ, ఎక్కువ కానీ కొనుగోలు చేస్తాము. అదేవిధంగా అంటే మేము ఎప్పుడు తెలిసినో ఈ సంవత్సరం ధాన్యం కిందంటే కొన్ని అప్పటి ప్రెస్ క్లిప్పింగ్స్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అదేవిధంగా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వివిధ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో మీకు కొన్ని 22, 23, 24 మరి ఫిగర్స్ మీ ముందు పెడుతున్నాం. సిద్దిపేట జిల్లాలో పోయిన సంవత్సరం ఇదే తారీఖుకి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఓపెన్ కాలే, ఒక్క గింజ ధాన్యం కూడా కొనుగోలు చేయలే. ఈ సంవత్సరం ఇదే తారీఖుకి 417 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మరి ఓపెన్ చేసినాం. 418 ఓపెన్ చేసినాం. 824 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసినాం. ఇంకోటి, ఇప్పుడు ఓపెన్ చేసినే కాకుండా జిల్లా కలెక్టర్లకి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్ని కొనుగోలు కేంద్రాలు అవసరమన్నా, ఎంత ఖర్చైనా సరే మేము దానికి ఓపెన్గా ఉన్నాం, మీరు తెరవాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని తర్వాత అదేవిధంగా చాలా సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు సమయానికి అప్పుడు టార్పాలిన్లు ఉండవు, అప్పుడు ప్యాడీ క్లీనర్లు ఉండవు, అప్పుడు మాయిశ్చర్ మీటర్ ఉండరు, అప్పుడు వేయింగ్ స్కేల్స్ ఉండవు. ఈ సంవత్సరం ఏదైతే ధాన్యం కొనుగోలుకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంటు, మౌలిక సదుపాయాలు అది వెల్ ఇన్ టైం పూర్తి చేసిన విషయం కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.
అదేవిధంగా కొన్ని వార్తాపత్రికల్లో కొన్ని మీడియాలో మరి పలానా చోట ఎంఎస్పి తక్కువ వచ్చిందని చెప్పడం జరిగింది. మేము ఎంఎస్పి కంటే చాలా ఎక్కువ ఇచ్చిన చోట్లు కొన్ని ఉదాహరణ కూడా మీకు ఇస్తున్నాం. ఎంఎస్పి కంటే చాలా ఎక్కువ రేట్ వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో కానీ మార్కెట్ యార్డ్లో కానీ ఇది ఈ రేటుకి ధాన్యం కొనుగోలైంది. గవర్నమెంట్ కెన్ బై ఇట్ ఎంఎస్పి, కానీ కొనుగోలు కేంద్రాల్లో ట్రేడర్స్ వచ్చి ఎక్కువ రేటు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎప్పుడు కూడా ఏప్రిల్ 1 తర్వాతనే కొనుగోలు కేంద్రాలు తెరిచేవాళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక అనుమతి తీసుకుని 25 మార్చ్ 2024కి కొనుగోలు కేంద్రాలు తెరవడం జరిగింది. నెక్స్ట్ మరి ఉదాహరణకి 2020, 21, 21, 22, 22, 23, 24, 23, 24 ఏ కేటగిరీ కింద ఎన్ని కేంద్రాలు తెరవడం చెప్పిందో కూడా దీంట్లో అంకెలతో సహా నేను మీ ముందు ఉంచాను. గత అన్ని సంవత్సరాల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తూ జిల్లా కలెక్టర్కి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు దీనికి అదనంగా రైతుల సౌకర్యం కోసం ఇంకొన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే మీరు గోహెడ్ అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నుంచి కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్స్కి ఇమ్మీడియట్ ట్రాన్స్పోర్ట్ అయ్యే విధంగా సౌకర్యాలు కల్పించినము. రైస్ మిల్లర్ల మరితో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి వాళ్ళతో మీటింగ్ చేసి ఇమ్మీడియట్ అన్లోడింగ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ రసీదు ఇవ్వాల్సిందిగా డిపార్ట్మెంట్ ద్వారా వారికి తెలియజేయడం అయింది. అదేవిధంగా ర్యాండమ్ ఇన్స్పెక్షన్ చేయడానికి, క్వాలిటీ అండ్ బోగస్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయడానికి కూడా ఒక వ్యవస్థ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ కూడా బ్యాంకుల ద్వారా పేమెంట్ అయ్యేటట్టు టైమ్లీ పేమెంట్ ఆఫ్ ఎంఎస్పి టు ఫార్మర్స్ అయ్యేటట్టు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమో అంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి ఇన్ఛార్జెస్కి వాళ్ళకు కూడా ట్రైనింగ్ కూడా సరిగ్గా ఇవ్వడం జరిగింది. వివిధ జిల్లాల్లో వివిధ సమయాల్లో ఈ ధాన్యం మార్కెట్లోకి వస్తుంది. కొన్ని జిల్లాల్లో ముందు వస్తుంది, కొన్ని జిల్లాల్లో లేట్ వస్తుంది. దాని ప్రకారం కూడా అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకున్న విషయం కూడా మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి నేను మనవి చేస్తున్నాను. మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి మేము ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నాం. ఎవరు కూడా తెలంగాణ రైతులు ఎవరు కూడా ఒక్క గింజ కూడా ఎంఎస్పి కంటే తక్కువ అమ్ముకునే అవసరం లేదు. 100% ధాన్యం కొనుగోలు ఎంఎస్పి ధరపై కానీ దానికంటే ఎక్కువనే జరుగుతుందని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా రైతులకి నేను పూర్తి హామీ ఇస్తున్నాను. సరే శ్రీనివాస్ గారు, నేను పూర్తి చేయని ఆ తర్వాత మాట్లాడతాను. ఓకే, హరీష్ రావు కూడా కుంటాడా, ఆయన ట్రేడింగ్ చేస్తా అని ఇష్టం, కానీ నేను అది అయిపోయినాక అన్ని విషయాలు మాట్లాడదాం. ఓకే, అది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి. ఎందుకంటే పదే పదే ప్రతిపక్షాలు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పై బురద జల్లే ప్రయత్నం చేసింది కాబట్టి కొన్ని అంకెలు, డేట్స్, ఫిగర్స్తో సహా కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందడం జరిగింది. దయచేసి ఈ విషయాలన్నీ మీరు హైలైట్ చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, మొన్న ఒక పెద్ద మనిషి జీవన్ రెడ్డి ఏదో ఈ ప్యాడీ ఆప్షన్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. అసలు కానీ విషయంలో అవగాహన ఉందా లేదా, అసలు
అర్థం కాకుండా మాట్లాడాడు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏదేదో మాట్లాడాడు. ప్యాడీ ఆప్షన్ గురించి, ఎంఎస్పి ధర ఇంత ఉంది, ప్రభుత్వం ఇంత నష్టం చేస్తుంది అనే విధంగా ఏదేదో మాట్లాడాడు. ఇదేదో కుంభకోణం, తక్కువ ధరకి ఎట్లా అమ్ముతారు అంటే విషయం అవగాహన చేసుకోకుండా అట్లా మాట్లాడడం ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం జరిగితే నేను కొంత సెట్టింగ్ ద రికార్డ్ స్ట్రైట్. ఎంఎస్పి ఆపరేషన్స్, ఈ కనీస మద్దతు ధర అనే ఆపరేషన్స్ భారతదేశం మొత్తంలో రైతుల సహాయార్థం చేపడతారు. ఇదేదో ప్రాఫిట్ మోటివ్తో కాదు. ఇప్పుడు రైతులకి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి రారు. అది మేము ఇన్సిస్ట్ చేసేది కూడా లేదు. సో ఈ కనీస మద్దతు ధర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ఎంఎస్పి ఆపరేషన్స్ మొదలుపెట్టినాయి. ఇది రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకోకుండా కాపాడటానికి. ఉదాహరణకి నేను నెక్స్ట్ స్లైడ్ చూపెడతా మీకు. నెక్స్ట్ స్లైడ్ పెట్టినమ్మా. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఆయన ఏమన్నాడంటే ఎక్కువ ధర కొని తక్కువ ధరకు అమ్ముతుండ్రు అనేది చెప్పిండు ఆయన. 2014-15 నుంచి 2019-20 వరకు అంటే దిస్ ఓన్లీ ఎగ్జాంపుల్స్. మాకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసి ఏం చెప్తున్నామంటే ఏ సంవత్సరంలో ఎంత ధరకి కొనుగోలు చేసిండ్రు, ఎంత ధరకి అదే ప్రభుత్వం అమ్మిందని మీకు ఒక మొత్తం చెప్పాలంటే ఆ రోజున్న ప్రభుత్వం 6,294 కోట్లకి మొత్తం అంటే ఇక అక్విజిషన్ కాస్ట్ అంతా కలిపితే ఇటువంటి ఆపరేషన్స్కి 7,661 కోట్లు ఖర్చు పెట్టి అది అమ్మింది ఎంత వాల్యూకి? 2,500 కోట్ల నష్టానికి. అంటే ఉదాహరణ ఏమిస్తున్నానంటే వ్యవసాయ ఉత్పత్తుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ రైతులను ఆదుకోవడం జరుగుతుంది, లాభ నష్టాలతో సంబంధం లేదనే విషయాలకి ఈ స్లైడ్లో ఏ సంవత్సరం ఏ పంట ఎంత కొన్నారు, ఆ తర్వాత ఎంత కమ్ముకుంది ప్రభుత్వం అనేది ఈ స్లైడ్లో వివరంగా ఇవ్వడం జరిగింది. మీకు ఒక ఉదాహరణ నేను ఇంకా డీటెయిల్గా చెప్తే ఇలా మీరు సీరియల్ నెంబర్ 21 చూడాలి. యాసంగిలో మొక్కజొన్న 260 కోట్లకి కొనుగోలు చేసి ఆనాటి ప్రభుత్వం 960 కోట్లకు అమ్మింది. అంటే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలులో ఏ ప్రభుత్వం అయినా సహజంగా కొంత లాభం ఉండొచ్చు, నష్టం ఉండదు. లాభం నష్టాల సంబంధం లేకుండా జరుగుతుందనే విషయం గత ప్రభుత్వం ఏ సంవత్సరం ఏ పంట కొని ఎంత కమ్మిందని చెప్పి ఈ స్లైడ్లో మేము చెప్పడం జరిగింది. అంటే సగం కంటే తక్కువ ధరకి అమ్మడం జరిగింది. ఆ పాయింట్ మీకు హైలైట్ చేస్తూ నెక్స్ట్ స్లైడ్. గత ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ స్టాక్లో ఉన్న యాసంగి ధాన్యాన్ని అమ్మే నిర్ణయం చేశారు. ఆనాడున్న రైస్ మిల్లర్ల అసోసియేషను ప్రభుత్వానికి ప్యాడీ ఖరాబ్ అవుతుంది, ఇన్ఫీరియర్ అయిపోతుంది, డ్యామేజ్డ్ అవుతుంది, డిస్కలర్డ్ అవుతుందని చెప్పి దయచేసి ఎక్సెస్ ప్యాడీ అమ్మేసేయండి, ఆక్షన్ చేయండి. గత ప్రభుత్వంలో రైస్ మిల్లర్ సంఘం విజ్ఞప్తి మేరకు ఆ ప్రభుత్వం ఆ ప్యాడీని ఆక్షన్ చేయడం జరిగింది. అందులో ధర ఎంత వచ్చింది? ధర 1,700 రూపాయలు వచ్చింది. ఆ రోజు ధాన్యాన్ని ఆక్షన్ చేస్తే
₹1,702.51 వచ్చింది. వివిధ కారణాల వల్ల ఆ టెండర్ క్యాన్సిల్ చేయడం జరిగింది. రెండోసారి టెండర్ చేశారు అదే ప్యాడీని. రెండోసారి టెండర్ చేస్తే అది ఎందుకు పూర్తి కాలేదంటే ఆ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఒక కమిటీ వేసి కొత్తగా టెండర్ పిలవడం జరిగింది. ఈ టెండర్లో అదే ప్యాడీకి, అదే స్టాక్ ప్యాడీకి గత ప్రభుత్వంలో ₹1,702 వస్తే ఈ ప్రభుత్వంలో యావరేజ్ ప్రైస్ ₹2,222 వచ్చింది. దీన్ని ఆయన ఏమంటాడు? ఏదో కుంభకోణం అట, ఏదో పిచ్చి పిచ్చి మాటలు. దయచేసి అర్థం చేసుకోండి. గత ప్రభుత్వంలో యావరేజ్ ప్రైస్ ₹1,702 వస్తే ఈ ప్రభుత్వంలో యావరేజ్ ప్రైస్ ₹2,022 వచ్చింది. దీనికి ఈ యావరేజ్ ప్రైస్కి దొడ్డు బియ్యానికి కొంత తక్కువగా, సన్న బియ్యం వడ్లకి ₹2,400 వచ్చింది ఈ ప్రభుత్వం పెట్టిన ఆప్షన్లో. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది అదే స్టాక్ ఆఫ్ ప్యాడీకి ఒకసారి మరి ప్రజలందరికీ తెలవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్యాడీ ఆప్షన్తో ముందుకు పోతుంది. ఇప్పటి వరకు పెద్దగా మూమెంట్ లేదు. అవును, సరే నేను అయిపోయినా మాట్లాడతాను. ఓకే, మేము చాలా స్పష్టంగా మాట్లాడింది గత ప్రభుత్వంలో సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి తేడా లేకుండా టెండర్ వేసినారు, ఆప్షన్ వేసినారు. మేము అది డిఫరెన్షియేట్ చేస్తే సన్న బియ్యానికి 2,400 వచ్చిందంటే పోయినసారి 1,700 వచ్చిన దానికి సన్న వడ్లకి 2,400 వచ్చింది. యావరేజ్ ప్రైస్ 2,022 వచ్చింది. మరి కంపారిటివ్ స్టేట్మెంట్ చూస్తే ఆయన మాట్లాడిన అసలు అర్ధరహితమైన మాటలకి టోటల్ గెయిన్ ఫర్ గవర్నమెంట్ ఈసారి జరిగిన ఆప్షన్ ద్వారా 1,100 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగిందని చాలా స్పష్టంగా ఈ ఫిగర్స్ తెలియజేస్తున్నాయి. మరి ఇది వాళ్ళెవరో ఇంతకీ అంతకీ అని మాట్లాడుతున్నారు. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు? అసలు ఎంఎస్పి కంటే తక్కువ ఎందుకు అమ్ముతున్నారు? మేము ఏం చూపెట్టామంటే 10 ఏళ్ల పాటు ఏ పంటకి ఎంఎస్పికి కొని తక్కువ ధరగా మీరు ఆ లెక్కలు చూపెట్టినాం. ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆక్షన్ అదే స్టాక్ ఎంత తేడా ఉందో మళ్ళీ ఒకసారి ఇందులో కూడా చూపెట్టడం జరిగింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయంలో నేను చాలా స్పష్టంగా చేయదలుచుకున్నా. అసలు ఎంత అస్తవ్యస్త పరిస్థితుల్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ గత ప్రభుత్వం నడిపించిందంటే రేషన్ బియ్యంలో ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర ఒక మాఫియా తయారైపోయి ఈ రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఈ ప్రభుత్వం ఉక్కు పాదంతో అది అణచివేస్తున్నాము. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 58,000 కోట్ల అప్పు వదిలిపెట్టింది. 58,000 కోట్ల అప్పు కాకుండా 22,000 కోట్ల ధాన్యాన్ని బ్యాంకు లోన్ తీసుకొని వడ్డీ కడుతూ ఆ ధాన్యం రైస్ మిల్లర్ దగ్గర అన్సెక్యూర్డ్గా పెట్టింది. రైస్ మిల్లర్లు కూడా అడ్డగోలుగా మరి దానికి వాళ్ళ దగ్గర గోడౌన్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేక ఇష్టమైన స్టోరేజ్ చేసుకున్నారు. అసలు ఏమి గత ప్రభుత్వంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కార్పొరేషన్లో
ఏ విధంగా కూడా ఒక పబ్లిక్ ఎక్స్చెక్కర్ కానీ ప్రభుత్వంతో ప్రజలకు సంబంధించిన సొమ్ముని కాపాడాలి, దాన్ని జాగ్రత్త పడాలని ఏమీ చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 100 రోజుల పై చిల్లరలోనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు 58,000 కోట్ల నుంచి 5,000 కోట్లు తగ్గించడం జరిగింది. మరో 7,000 కోట్లు ఈ ఆక్షన్ ద్వారా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మరి అప్పు తగ్గిపోతున్నాము. అన్ని విధాలుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇష్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పి మనవి చేస్తూ, మొన్న టీఆర్ఎస్లో మాట్లాడిన మరి విషయాలకి అసలు అర్ధరహితం. ఎవరన్నా ఆయన ఏమంటాడు, ఎంఎస్పి 2,200 ఉంటే మీరు తక్కువ ధరకి ఎందుకు అమ్ముకుంటారు అంటారు. ఒకటి మీకు చెప్పినాం, వాళ్ళ ప్రభుత్వంలో ఏ సంవత్సరంలో ఏ పంటని ఎంత కొని ఎంత కమ్మినరని. ఈరోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మేము చెప్తున్నాం, మీరు 2,200 రూపాయలకి మీరు కొనుగోలు చేయదలుచుకున్నా మరి ఎవరొచ్చి ఈ ఆక్షన్లో ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన మేము ఓపెన్ ఆఫర్ ఇస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాం. రైట్, మీరన్న పాయింట్ ఇది గత ప్రభుత్వం యొక్క వైఫల్యం, దాన్ని తగిన చర్యలు తీసుకుంటాము. నేను చెప్పే ముందు సారాంశం చెప్పి విల్ గో ఆన్ టు ఒకటి, ధాన్యం కొనుగోలు విషయంలో మేము పూర్తి చిత్తశుద్ధితో నిజాయితీతో ప్రతి ధాన్యం గింజ ఎంఎస్పికి కొనుగోలు చేయాలి అనే కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం. తెలంగాణ రైతులందరికీ న్యాయం చేస్తాము. రెండోది, ఈ ప్యాడీ ఆక్షన్లో అదే ప్యాడీకి గత ప్రభుత్వంకి మేము వచ్చిన తర్వాత ఆక్షన్కి 1,100 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం రాబోతుంది. దాని మీద కూడా ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రభుత్వాన్ని ఏంటిది, ప్రభుత్వం ఈ స్టాకు ఇప్పుడు వచ్చిన ఆప్షన్ మీద 7,000 కోట్ల రూపాయలు మేము వాళ్ళకి చెప్పిన విషయం, మేము ఎవరికైతే ఇచ్చినమో ధాన్యం వాళ్ళ నుంచి వాపస్ తీసుకోండి అని. అంతకంటే ప్రభుత్వం ఈజ్ నాట్ ఇన్వాల్వ్. ఓకే, ఎక్కడ కూడా ఈ తరుగు ఎవరన్నా ఈ విధంగా రైతులకి అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వం మొన్న కూడా రివ్యూ చేసినాం. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో మరి అధికారులందరూ అప్రమత్తంగా ఉండి తప్పనిసరిగా రైతులు న్యాయం చేయడం చెప్పడం జరిగింది. ఇది మీరన్న మాట నేను ఒప్పుకుంటున్నా. ఏ స్థాయిలో అయితే గోడౌన్స్ కట్టి ఉండాలనో గత ప్రభుత్వం కట్టలేదు. కట్టకుండా ఉండి రైస్ మిల్లర్ల మీద ఆధారపడి ఉంది. తప్పనిసరిగా గోడౌన్ స్టోరేజ్ కెపాసిటీ మా ప్రభుత్వం పెద్ద స్థాయిలో పెంచబోతున్నామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం. చూడమ్మా, ఇట్స్ ఏ రన్నింగ్ ప్రాసెస్. నువ్వు ఏదో ఆర్బిటరీగా ఫిగర్ చెప్తే నేను చెప్పలేను. కొంత ధాన్యం పీడిఎస్కుంటుంది, కొంత ధాన్యం ఎఫ్సిఐ కింద వాళ్ళకి సప్లై చేయాల్సిన ఇష్యూ ఉంటుంది. సో ఏ పంటకి సన్నబియ్యం, దొడ్డు బియ్యం, రా రైస్, బాయిల్డ్ రైస్ వేరియస్ కేటగిరీస్లో డీల్ చేస్తున్నాము. మీకు ఒకటే అష్యూరెన్స్ ఇస్తున్నా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ పనితీరు గతానికంటే 100 రెట్లు బెటర్గా ఉంది. మరి పబ్లిక్ సర్వీస్ మోటివ్తో ముందుకు పోతున్నాము.
శ్రీనివాస్ గారు, ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 100 రోజుల లోపలనే 5 హామీలు అమలు చేసిన విషయం మీకు తెలుసు. గత ప్రభుత్వం 100 హామీలు ఇచ్చి 10 ఏళ్ల పాటు వాళ్ళు ఆ అష్యూరెన్సెస్, ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయక అందరూ వాళ్ళలాగా ఉంటారంటే తప్పది. మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ కోడ్ అయిపోయినాక మీరే చూస్తారు. ఏంటంటే రైతు భరోసా కింద 15,000 ఇవ్వాలా, తర్వాత బోనస్ 500 రూపాయలు ఇవ్వాలా, 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ పోస్ట్ కార్డు చేస్తున్నారు. ఒకటే విషయం బ్రదర్, మీ అందరికీ తెలుసు, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు లాగు అయిన తర్వాత కొత్త విషయాలు అమలు చేయలేము. అసలు స్వతంత్ర భారతదేశంలో మేము వచ్చినాక కోడ్ 70 రోజుల్లో ఇంప్లిమెంట్ అయింది అనుకుంటా, అప్రాక్సిమేట్లీ 70 డేస్. 70 రోజుల్లో మేము చేసిన విధంగా 5 హామీలు అమలు చేయడం ఈ దేశ చరిత్రలోనే మాదే మొదటి ప్రభుత్వం. తప్పనిసరిగా మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. గతంలో ఉన్న వాళ్ళలాగా మోసం అబద్ధాలతో మరి వాళ్ళు బతికిన కాబట్టి వాళ్ళకి అందరి మీద అనుమానాలు ఉంటాయి. కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిపోయిన తర్వాత మా అన్ని హామీలు అమలు చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.